బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారుల అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండానే కార్ రేస్ కు 50 కోట్లు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేశారు అరవింద్ కుమార్. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా అరవింద్ కుమార్ కు పేరుంది. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు హెచ్ఎండిఏ ఒప్పందం కుదుర్చుకుంది. దాని నిర్వహణ కోసం 54 కోట్లు ముందస్తుగా చెల్లించేసింది. ముందస్తు నోటీసులేవి ఇవ్వకుండానే ఒప్పందాన్ని అతిక్రమించి రేస్ను రద్దు చేసినందుకు మున్సిపల్ శాఖకు లీగల్ నోటీసులు ఇస్తామంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకొచ్చాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సో సాదిక్, అసలు కార్ రేస్ విషయంలో ఏం జరిగింది? అరవింద్ కుమార్ కు ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇచ్చింది? రత్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగడాలు పుట్ట ఒక్కొక్కటి పగులుతోంది. వారు చేసిన అరాచకం పూర్తి స్థాయిలో బయటపడుతున్న సందర్భం ఉంది. ఐఏఎస్ అధికారులు, బీహార్ సంబంధించిన ఐఏఎస్ అధికారులకు అంటకాగిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరి అధికారుల యొక్క నిర్వాహకం బయటపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారి భాగోతాలు బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. కేబినెట్ ఆమోదం తెలపకుండానే ఫార్ములా ఈ రేస్ సీజన్ 10కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి 54 కోట్లు విడుదల చేస్తూ కూడా అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న అరవింద్ కుమార్ ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన విడుదల చేయడం ఏంటని కూడా ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేశారు అరవింద్ కుమార్. కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా, కేటీఆర్ చేసిన ప్రతి పనికి ఈయన భాగస్వామ్యం ఉంది. దీని వెనుక డెఫినెట్ గా కేటీఆర్ హస్తం ఉందని కూడా వాదనగా బలంగా వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్ కోసం 54 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారనేటువంటి అభియోగం ఉంది. ఇప్పటికీ ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫార్ములా రేస్ సంబంధించినటువంటి వారు కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ యొక్క విషయం బయటికి పొక్కడం జరిగింది. మంత్రికి తెలియకుండా, క్యాబినెట్ తెలియకుండా, అదేవిధంగా ఆర్థిక శాఖ తెలియకుండా ఆ 54 కోట్లు ఎట్లా విడుదల చేశారని కూడా ఆ ప్రభుత్వం ప్రశ్నించింది. దీని ద్వారా దాదాపు ఈ రేస్ కోర్సు వల్ల, అంటే ఫిబ్రవరిలో జరగబెట్టే ఈ రేస్ కోర్సు వల్ల దాదాపు హెచ్ఎండిఎస్ పైన, ప్రభుత్వం పైన 200 కోట్ల వరకు కూడా ఆ నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని ముందుగానే పసిగట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సిఎస్ శాంతకుమారి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నిధులు ఎదులా విడుదల చేస్తారని కూడా నిలదీసింది. చట్ట వ్యతిరేకంగా ఎట్లా ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ భాగస్వామ్యం లేకున్నా కూడా ఎందుకు ఈ 54 కోట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అగ్రిమెంట్ అన్నదే ఫాల్స్ అని కూడా చెప్తూ జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మా మంత్రివర్గం, అదేవిధంగా ముఖ్యమంత్రి యొక్క వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా, వారి యొక్క సూచన లేకుండా ఎట్లా ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన పాల్పడుతూ నిధులను ఎట్లా మళ్లించడం జరిగిందని కూడా నిలదీసింది. ప్రధానంగా చూసినట్టయితే సాదిక్, అయితే కేబినెట్ అనుమతి లేకుండానే అటు ఐఏఎస్ అధికారి నిధులు విడుదల చేసిన సంగతి సంబంధిత శాఖ అసలు ఎందుకు పట్టించుకోలేదు? అంటే తెలిసినా పట్టించుకోకుండా వదిలేయడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? రత్న, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మా ఆడిందే ఆట పాడిందే పాట జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నట్టు కేటీఆర్ చూశారు. ఆయనకు అంటగాగినటువంటి అరవింద్ కుమార్ కూడా చూడడం జరిగింది. అందుకోసమే యథేచ్ఛగా ఆ ప్రభుత్వానికి, అంటే రూల్స్ విరుద్ధంగా హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ యొక్క దుస్సాహసానికి పాల్పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. బీహార్ కార్డర్ చెందినటువంటి అరవింద్ కుమార్ ను మొదటి నుంచి కూడా కేటీఆర్ చాలా సన్నిహితంగా ఉండి ఆయనకు దాదాపు 3-4 శాఖలు కూడా
సెక్రటరీస్ గా ఇవ్వడం జరిగింది. అటు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు, హెచ్ఎండిఏ ఉన్నాడు, అదే ఐఎన్పిఆర్ కు ఉన్నారు. దీంతో పాటుగా ఇండస్ట్రీస్ సంబంధించిన వాటికి కూడా కొంత భాగస్వామ్యంగా ఉన్నాడు. సో కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఈ అరవింద్ కుమార్ తాను చెప్పిందే వేదం ఉంటున్నట్టు కూడా ఆయన అనుకున్నాడు. అందుకోసం భాగంగా మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా 200 కోట్లు నష్టం వాటిన ప్రభుత్వానికి నష్టం వాటినా కూడా కమిషన్లకు కక్కుర్తిపడి అగ్రిమెంట్ చేసుకున్నాను కూడా చేసింది. అసలు రత్న ఈ యొక్క విషయం చూసినట్టయితే హెచ్ఎండిఏకును ఆ ఫార్మ్ రేస్ అంటే ఫార్ములా రేస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది చేయాల్సిన పని, ఇది దాని ఆ యొక్క అగ్రిమెంట్ ను కాదని హెచ్ఎండిఏ తీసుకోవడం జరిగింది. ఇది చట్ట విరుద్ధమైనటువంటిది. ఇంకా ప్రభుత్వం ఉండాలి, మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రి అనుమతి ఉండాలి, మంత్రివర్గం అనుమతి ఉండాలి. దానికి విరుద్ధంగా ఈయన అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటని కూడా ప్రశ్నించింది. దీంతో పాటుగా ప్రభుత్వం తాజా కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఈ రోజు ఈ కార్ రేస్ సంబంధించిన వారికి కూడా లీగల్ నోటీసు చెప్పింది. అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా నోటీస్ జారీ చేసింది. మొత్తం కూడా 7 రోజులలోగా పూర్తి స్థాయిలో కూడా ఇవ్వకపోతే తగిన అటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఘాటుగా విమర్శ చేసింది. 55 కోట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అరవింద్ కుమార్ నుంచి రాబట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఈ అరవింద్ కుమార్ చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. గతంలో హెచ్ఎండిఏ సంబంధించిన ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి దాన్ని కూడా వారికి లీజ్ సంబంధించిన ఈయన ప్రధాన పాత్ర ఉంది. తద్వారానే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి నిధుల సమీకరణ జరిగిందని కూడా పిసి చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడే ఆరోపించడం జరిగింది. అరవింద్ కుమార్ చేసినటువంటి ఆగడాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ప్రభుత్వానికి కాకుండా మంత్రులకు తెలియకుండా ఏకఛత్రాధిపత్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా పాలన ఉంటుంది. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు కూడా అరవింద్ కుమార్ చేసినటువంటి ఆగడాలు పూర్తి స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి తెలియకుండా ఒక అగ్రిమెంట్ చేసుకుని హెచ్ఎండిఏతోనే అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకుంటుందన్న దాని కూడా తర్వాత విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఫార్ములా రేస్ సంబంధించిన వారితో అగ్రిమెంట్ వారు చేసుకోవాలి. దీనిలో ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటివ్ గా ఉండాలి, ఉత్ప్రేరకంగా ఉండాలి తప్ప దీని ప్రభుత్వంతో సంబంధం లేదు. అయినప్పటికీ ఈయన యథేచ్ఛగా వారితో సంప్రదింపులు ఫోన్ ద్వారా సంభాషణ చేసుకుని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలా చేసుకుంటారనే అభిప్రాయం కూడా తర్వాత విమర్శలు ఉన్నప్పటికీ కూడా అరవింద్ కుమార్ మాత్రం యథేచ్ఛగా ఫార్ములా రేస్ సంబంధించినటువంటి సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ప్రధానంగా ఈ అంశం పైన కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. దీనిపైన 7 రోజులుగా వివరణ ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి సెక్రటరీగా అరవింద్ కుమార్ నాడు ఆయనకి ఇప్పుడు విపత్తు వచ్చిందని చెప్పవచ్చు రత్న. అయితే సాదిక్, అటు అరవింద్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహిత అధికారిగా పేరుంది. అయితే అందుకే అసలు ఇప్పుడు నిధులు విడుదల జరిగింది అనుకోవచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ రత్న, ఎందుకంటే గత ఏడాది సంబంధించి ఫిబ్రవరిలో హైదరాబాద్ మనకు హుస్సేన్ సాగర్ దగ్గర ఫార్ములా రేస్ సీజన్ 9 ఫార్ములా రేసు నిర్వహణ కోసం 200 కోట్లు ఖర్చు చేసింది. అది పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇందుగాను ఈవెంట్ సంస్థలైన గ్రీన్ కోర్పు సంస్థకు 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ వాళ్ళు 30 కోట్లు ఖర్చు చేశారు. రహదారులు ఇతర సంబంధించినటువంటి అవన్నీ అంటే నగర సుందరీకరణ, అదేవిధంగా రోడ్ సంబంధించిన దానికోసం హెచ్ఎండి నుంచి 20 కోట్లు వాళ్ళు విడుదల చేశారు. అయితే ఈ ఏడాది సంబంధించినటువంటి ఫార్ములా రేసు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఆదే వస్తుందని కూడా అనుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చెక్ పడినట్టయింది. దీంతో ఫార్ములా రేస్ సంబంధించిన సీజన్ ఈవెంట్ రాష్ట్ర మొత్తం కేవలం మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఫెసిలిటేటర్ గా ఉండాలి. కానీ ఖర్చంతా ప్రైవేట్ సంస్థలైన గ్రీన్ కోను ఆ ఫార్ములా వాళ్ళే భరించాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా గ్రీన్ కో సంస్థను తొలగించి హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ అగ్రిమెంట్ అన్నదే తప్పు. ఎందుకంటే అది ఫార్ములా రేస్ సంబంధించిన దాంట్లో గ్రీన్ కో సంబంధించిన వారితో కూడా ఇది అగ్రిమెంట్ ఉంది. అది కాదని ఉల్లంఘన దానికి సంబంధించిన అగ్రిమెంట్ ను కాదని హెచ్ఎండిఏకు ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క అవినీతికి పాల్పడ్డాడు అరవింద్ కుమార్. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ విషయాన్ని పైన కూడా పోడు. అంతేకాకుండా ఇప్పుడు నిధులు వచ్చినప్పుడు డెఫినెట్ గా అటు మంత్రివర్గానికి తెలియాలి, కేబినెట్ అప్రూవ్ కావాలి, మంత్రికి తెలియాలి, ముఖ్యమంత్రి కూడా తెలియాలి. కాకుండా ఏకపక్షంగా హెచ్ఎండి ద్వారా కూడా 54 కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా కేటీఆర్ కనసనలో జరిగినట్టుగా స్పష్టం అవుతుంది. మళ్ళీ ప్రభుత్వం వస్తుంది 200 కోట్ల రూపాయల వరకు కూడా ఈ కాస్ట్ రేసింగ్ కు వస్తున్న నష్టం వాటిన అంటే హెచ్ఎండికి నష్టం వాటినా కూడా దాని ద్వారా పూర్తి స్థాయిలో కూడా కమిషన్ల కోసం చేసినటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక శాఖ దృష్టికి తెలియకుండా ఈ ఉన్నతాధికారి చేసిన నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి 200 కోట్లు ఖర్చు పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం అంటే సంబంధించినటువంటి గ్రీన్ కో సంబంధించిన సంస్థ
ఈ గ్రీకో సంస్థతోని గ్రీకో సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఎండిఏ సంబంధించిన వారికి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మీరు ఫార్ములా రేస్ సంబంధించిన ఎందుకు చేయలేదు, ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎందుకు చేస్తూ మీ మామూలు కాదని హెచ్ఎండిఏ ఎందుకు తీసుకుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కడం జరిగింది. సో ఈ అంశం పైన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు లీగల్ నోటీస్ జారీ చేసింది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.